పగూరు వెంకటేశ్వర గారు, తోట చరణ్ గారు, యూత్ 9వ వార్డు దాచారం జనసేన యూత్ నాయకుడు రెండవ వార్డు కావగి పట్టణంలో 33 వార్డు నుంచి సాధు శ్రీధర్ గారు బీసీసీఎల్ కార్యదర్శి, అదేవిధంగా సేవామిత్ర నాయకులు ఈరోజు చేరడం జరిగింది. అదేవిధంగా కందిశెట్టి రాఘవేంద్ర గారు, బొగ్గవైపు వెంకటేశ్వర గారు, అదేవిధంగా 9వ వార్డు నుంచి తోట చరణ్, వేగమ్మగి ఇదంతా కూడా యూత్ జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 2వ వార్డు నుంచి మునీర్ ఎస్కే ఎల్టీ మునీర్ 2వ వార్డు నుంచి కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఇదంతా తొందరగా ఆ వార్డులో మిగతా వాళ్ళకి సంబంధించిన అనుచరులతో కూడా ఒక ప్రోగ్రాం పెట్టి అక్కడ ఆ రోజు పెద్ద ఎత్తున జాయిన్ అవ్వబోతున్నారు. ఆ డేట్ కూడా తొందరగా ఫిక్స్ చేస్తాం. ఈరోజు ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను అన్యాయం చేసిందో, పేద ప్రజలకు ఏమీ చేయకుండా ఈ గడిచిన 5 సంవత్సరాలు కూడా ఏ విధంగా పాలన చేశారో ప్రజలంతా కూడా చూశారు. కాకపోతే ఇప్పటిదాకా కూడా చాలామంది ఈ ప్రభుత్వం వల్ల ఎక్కడ ఇబ్బంది పెడతారో, ఈరోజు మేము ఆ పార్టీని వీడి ఈ పార్టీలోకి వస్తే ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడతామనే ఒక దీంతో ప్రజలంతా కూడా వేచి చూశారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇకపోతే ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఈ ఓట్ల గురించి తారుమారు కొన్ని లక్షల ఓట్లు చేయడం జరిగింది. అదేవిధంగా వాటిని కప్పిపుచ్చుకునేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ కొడుకు లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా మన కావలి నియోజకవర్గంలో అభివృద్ధి చెందిన అశోక్ అనే వ్యక్తి చేత బీదా రవిచంద్ర గారి ప్రమేయంతో ఓట్లన్నీ కూడా తీసివేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల పేరునే పెట్టి ఈరోజు ఏ విధంగా రాష్ట్రంలో అంతా కూడా కన్ఫ్యూజ్ చేశారో మీ అందరికీ తెలుసు. దీనికి కారణం, ప్రధాన కారణం బీదా రవిచంద్ర గారు మన జిల్లా నుంచి, అదేవిధంగా లోకేష్ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇదంతా కలిసి ఈ అశోక్ అనే వ్యక్తి ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిగించిన విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు రాష్ట్రం అంతటా కూడా ఆ అశోక్ అనే వ్యక్తి కోసం తెలంగాణ పోలీసు గాలిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులకి ఈరోజు మన ముఖ్యమంత్రి లోకేష్, బీదా రవిచంద్ర ఆశ్రయం కల్పిస్తున్నారంటే వారు చేసిన పొరపాటుని ఏ విధంగా కప్పిపుచ్చుకునేదానికి ఈరోజు ఒక ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ తోటి ఈరోజు తెలంగాణ పోలీసు అక్కడ కంపెనీస్ పెట్టి ఫ్రాడ్ చేస్తూ ఉంటే వారిని పట్టుకోవాలని చూస్తూ ఉంటే ఈరోజు అటువంటి వాళ్ళకి ఆశ్రయం ఇస్తూ ఉన్నారంటే ఈరోజు తెలుగుదేశం నాయకుని ఏమనుకోవాలా, ఇటువంటి దొంగ కార్యక్రమాలు చేయటం ఎంత మాత్రం కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అవినీతి విపరీతంగా తాండవిస్తూ ఉంది. ఒక పక్క అమరావతిలో దోచేస్తున్నారు, మినిస్టర్స్ దోచేస్తున్నారు, ముఖ్యమంత్రి లోకేష్ అంతా కూడా దోచేస్తూ ఉన్నారు. అదేవిధంగా అగ్రిగోల్డ్కి సంబంధించి ఒక పక్క తెలుగుదేశం నాయకులు అగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తులను కూడా కొనేసి ఈరోజు ఏ విధంగా వాళ్ళు వాటిని ఆక్రమించుకున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పెట్టా కూడా శాండ్ మాఫియా, గ్రావెల్ మాఫియా, ల్యాండ్ కబ్జాలు, ప్రతి ఒక్క నీరు చెట్టు, వీటన్నిటిలో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతి కొన్ని లక్షల కోట్లు ఈరోజు సీఎం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మన కావలికి సంబంధించి మన కావలి నియోజకవర్గం కావచ్చు, మన జిల్లా కావచ్చు, మన జిల్లాలో కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం.
ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు మన జిల్లాలో తెలుగుదేశం ఎమ్మెల్సీ రవిచంద్ర గారు అదేవిధంగా ఏ విధంగా కాంట్రాక్టర్ కాడ ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కూడా రింగ్ చేసి ఏ విధంగా దోచుకుంటా ఉన్నది. అదేవిధంగా గ్రావల్ ఒక పెద్ద మాఫియా, అది గ్రావల్ మాఫియా అనేది చాలా పెద్ద మాఫియా. ఈరోజు కొన్ని కోట్లు, 100 కోట్లు ఈరోజు గ్రావల్ మాఫియా జరుగుతూ ఉన్నా కూడా ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. కాకపోతే కొన్ని 100 టిప్పలు రోజుకి మట్టి ఎత్తుకొని పోతా ఉంటే కొంతమంది పాపం కుంభకి వారు ఇటుకలు కోసుకునేదానికి, కుండలు చేసుకునేదానికి చెరువుగా మట్టి ఎత్తుకొని పోతే వాళ్ళని తీసుకొచ్చి కేసులు పెడతా ఉన్నారు. అడిగా నేను, గద్దగని వదిలేసి పిచ్చుకని ఎందుకు పట్టుకుంటారు మీరు? ఆడ గండ బేగండాలు ఉన్నాయి, వాటిని పట్టుకోండి అంటే దానికి మటుకు ఉరికి లేదు, పలుకు లేదు. ఈ ప్రభుత్వంలో, ఈ డిపార్ట్మెంట్లో వాళ్ళ మీద యాక్షన్స్ లేవు.